జై జగన్నాథ్. సృష్టిని శాసించే ఆ పరమాత్ముడు మనలాగే జ్వరం వచ్చి క్వారంటైన్కి వెళ్తాడని మీకు తెలుసా? అలిగిన భార్య లక్ష్మీదేవి కోపాన్ని చల్లార్చడానికి ఆ సాక్షాత్తు విశ్వేశ్వరుడే రసగుల్లా కానుకగా ఇస్తాడని ఎప్పుడైనా విన్నారా? ఇవన్నీ ఎక్కడా అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మహోత్సవం పూరీ జగన్నాథుడి రథయాత్రలో. చాలామంది రథయాత్ర అంటే కేవలం రథాన్ని లాగరం మాత్రమే అనుకుంటారు. కానీ దీని వెనుక దాగున్న దైవిక డ్రామా, మానవీయ కోణాలు వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. గర్భగుడి చీకట్ల నుంచి బయటకు వచ్చి 108 కలశాలతో మహాస్నానం, ఆ వెంటనే స్వామికి వచ్చే భయంకరమైన జ్వరం, 15 రోజులపాటు మూతపడే గుడి తలుపులు, ఆయుర్వేద కషాయాలతో దేవుడికి జరిగే రహస్య వైద్యం, ఇవన్నీ ఒక ఎత్తైతే సైన్స్కే సవాల్ విసిరే పూరీ ఆలయ అద్భుతాలు మరో ఎత్తు. గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా, 7 కుండలు ఒకదానిపై ఒకటి పెడితే పైన ఉన్న కుండలోనే ముందుగా ఉడికే అన్నం, లక్షల మంది వచ్చినా ఒక్క మెతుకు కూడా తక్కువ కాని మహాప్రసాదం. అసలు ఒక రాజు దేవుడి ముందు బంగారు చీపురు పట్టుకుని రోడ్డెందుకు ఊడుస్తాడు? స్వామివారికి నిజంగానే జ్వరం వస్తుందా? 15 రోజులు స్వామి ఎక్కడుంటాడు అనే భక్తిని మించిన ఒక జీవన అనుభవంగా మారిన పూరీ జగన్నాథుడి రథయాత్ర వెనుక ఉన్న పూర్తి చరిత్రను, ఆశ్చర్యకరమైన రహస్యాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పూరీ జగన్నాథుడి ఈ ఉత్సవం రథయాత్ర నుండి కాదు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. దీనినే స్నాన పూర్ణిమ అని పిలుస్తారు. ఆ రోజున జగన్నాథస్వామిని, ఆయన అన్నయ్య బలభద్రుణ్ణి మరియు సోదరి సుభద్రమ్మను గర్భగుడి చీకట్ల నుంచి బయటకు తీసుకువస్తారు. వారిని అలా బయటకు తీసుకువచ్చిన తర్వాత ఏకంగా 108 పవిత్రమైన కలశాలతో గంటల తరబడి వారికి మహాస్నానం చేయిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆ 108 కలశాలలో ఉపయోగించే నీళ్లు ఏదో సాధారణమైన ట్యాప్ వాటర్ లేదా బయట దొరికే నీళ్లు కావు. ఆ ఆలయ ప్రాంగణంలోనే స్నానబేడి కువ్వ అనే ఒక ప్రత్యేకమైన బావి ఉంది. ఆ బావిని సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా ఈ స్నాన పూర్ణిమ రోజున మాత్రమే తెరుస్తారు. ఆ బావిలోని స్వచ్ఛమైన నీటితోనే ఈ దేవతలకు స్నానం చేయిస్తారు. ఈ అద్భుతమైన స్నానఘట్టం పూర్తయిన తర్వాత జగన్నాథుడికి మరియు బలభద్రుడికి హాతివేషం వేస్తారు. అంటే వారిని ఒక అందమైన ఏనుగు రూపంలో అలంకరిస్తారు. దేవుడు ఏనుగు రూపంలో దర్శనమిచ్చే ఈ అద్భుతమైన రూపాన్ని మీరు సంవత్సరంలో కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే చూడగలరు. పూరీ జగన్నాథుడి ఈ ఉత్సవం రథయాత్ర నుండి కాదు, ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ప్రారంభమవుతుంది. దీనినే స్నాన పూర్ణిమ అని పిలుస్తారు. ఆ రోజున జగన్నాథస్వామిని, ఆయన అన్నయ్య బలభద్రుణ్ణి మరియు సోదరి సుభద్రమ్మను గర్భగుడి చీకట్ల నుంచి బయటకు తీసుకువస్తారు. వారిని అలా బయటకు తీసుకువచ్చిన తర్వాత ఏకంగా 108 పవిత్రమైన కలశాలతో గంటల తరబడి వారికి మహాస్నానం చేయిస్తారు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఆ 108 కలశాలలో ఉపయోగించే నీళ్లు ఏదో సాధారణమైన ట్యాప్ వాటర్ లేదా బయట దొరికే నీళ్లు కావు. ఆ ఆలయ ప్రాంగణంలోనే స్నానబేడి కువ్వ అనే ఒక ప్రత్యేకమైన బావి ఉంది. ఆ బావిని సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే, అది కూడా ఈ స్నాన పూర్ణిమ రోజున మాత్రమే తెరుస్తారు. ఆ బావిలోని స్వచ్ఛమైన నీటితోనే ఈ దేవతలకు స్నానం చేయిస్తారు. ఈ అద్భుతమైన స్నానఘట్టం పూర్తయిన తర్వాత జగన్నాథుడికి మరియు బలభద్రుడికి హాతివేషం వేస్తారు. అంటే వారిని ఒక అందమైన ఏనుగు రూపంలో అలంకరిస్తారు. దేవుడు ఏనుగు రూపంలో దర్శనమిచ్చే ఈ అద్భుతమైన రూపాన్ని మీరు సంవత్సరంలో కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే చూడగలరు. ఇక్కడే అసలైన కథ మొదలవుతుంది. ఆ రోజున స్వామివారికి అంత భారీగా గంటల తరబడి మహాస్నానం చేయించినందుకు ఆ చల్లటి నీళ్ల ప్రభావం వల్ల మన జగన్నాథస్వామికి తీవ్రమైన జ్వరం వస్తుంది. ఇది వినడానికి మీకు చాలా ఆశ్చర్యంగా, షాకింగ్గా అనిపించవచ్చు. అసలు సృష్టిని నడిపించే దేవుడికి జ్వరం రావటం ఏంటి అని మీరు అనుకోవచ్చు. కానీ పూరీ ఆలయంలో దేవుణ్ణి ఒక శిలలాగా చూడరు. మనలాంటి ప్రాణం ఉన్న ఒక మనిషిలాగా, తమ సొంత కుటుంబ సభ్యుడిలాగా భావిస్తారు. దేవుడికి జ్వరం వచ్చిన వెంటనే ఆయనను అనసరఘర అనే ఒక ప్రత్యేకమైన చీకటి గదిలోకి తీసుకువెళ్తారు. అక్కడ స్వామివారిని ఏకంగా 15 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకునేలా క్వారంటైన్లో ఉంచుతారు. ఈ 15 రోజుల పాటు గర్భగుడి తలుపులు పూర్తిగా మూసివేయబడతాయి.
భక్తులకు ఎలాంటి దర్శనం ఉండదు. కనీసం ఆలయంలో ఒక్క గంట మోత కూడా వినిపించదు. మరి దేవుడికి జ్వరం వస్తే ఆయన కోలుకోవటానికి మందులు ఉండాలి కదా. అందుకే ఆ 15 రోజుల పాటు దైతపతులు అని పిలువబడే ఒక ప్రత్యేకమైన సేవకులకు మాత్రమే ఆ గదిలోకి వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ఈ దైతపతులను స్వయంగా స్వామివారి కుటుంబ సభ్యులుగా భావిస్తారు. మన ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం చేస్తే మనం ఎలాగైతే పండ్ల రసాలు, కషాయాలు ఇస్తామో అలాగే ఈ దైతపతులు స్వామివారికి పండ్ల రసాలు, ఆయుర్వేద మూలికలు మరియు ప్రత్యేకమైన కషాయాలను తయారుచేసి ఔషధంలాగా సమర్పిస్తారు. దేవుడికి ఇలా ఒక మనిషిలాగా వైద్యం చేసే ఈ విధానం బహుశా ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు. 15 రోజుల సుదీర్ఘమైన విశ్రాంతి మరియు చికిత్స తర్వాత స్వామివారు జ్వరం నుంచి పూర్తిగా కోలుకుని మళ్లీ ఎంతో ఉత్సాహంగా, సరికొత్తగా భక్తుల ముందుకు వస్తారు. ఈ 15 రోజుల తర్వాత స్వామివారు ఇచ్చే ఆ మొదటి దర్శనాన్ని నవయవ్వన దర్శనం అని పిలుస్తారు. పేరుకు తగ్గట్టుగానే ఆ రోజు స్వామివారు చాలా కొత్తగా, ఎంతో ఆకర్షణీయంగా, యవ్వనంగా కనిపిస్తారని అక్కడ భక్తుల నమ్మకం. ఈ నవయవ్వన దర్శనం ఎంతో ప్రత్యేకమైనది మరియు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. ఆ తర్వాతే అసలైన పండుగ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమవుతుంది. అయితే స్వామివారి రథం ఒక్క అడుగు ముందుకు కదలకముందే అక్కడొక అద్భుతమైన సాంప్రదాయం జరుగుతుంది. స్వామివారు ఈ రథయాత్రలో గుండిచా అనే ఆలయానికి వెళతారు. కాబట్టి ఆ గుండిచా ఆలయాన్ని ముందుగానే శుభ్రం చేస్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఆలయాన్ని టెంపుల్ స్టాఫ్ లేదా క్లీనింగ్ వాళ్లు శుభ్రం చేయరు. మనలాంటి సాధారణ ప్రజలే స్వచ్ఛందంగా వెళ్లి ఆ గుడిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత ఆ ప్రాంతానికి చెందిన గజపతి రాజుగారు స్వయంగా అక్కడికి వచ్చి తన చేతిలో ఒక బంగారు చీపురు పట్టుకుని దేవుడి రథాల ముందు ఉన్న రోడ్డును ఊడుస్తారు. అవును, ఒక గొప్ప రాజు సింహాసనం మీద కూర్చోవాల్సినవాడు రోడ్డు మీద చీపురు పట్టుకుని ఊడుస్తాడు. దీని అర్థం ఏంటంటే భగవంతుడి ముందు నేను ఒక రాజుని కాదు, కేవలం ఒక సాధారణ సేవకుడిని మాత్రమే అని లోకానికి చాటి చెప్పడమే. దీనిని చెరాపహారా అని అంటారు. లక్షలాది మంది ప్రజలు చూస్తుండగా ఒక రాజు అంతటి వినయంతో దేవుడి ముందు తలవంచడం నిజంగా కళ్లకు కట్టినట్లు ఉండే ఒక అద్భుత దృశ్యం. పూరీ జగన్నాథ ఆలయం అనగానే కేవలం రథయాత్ర మాత్రమే కాదు, సైన్స్కు కూడా అంతు చిక్కని ఎన్నో అద్భుతాలు, మిరాకిల్స్ అక్కడ నిత్యం జరుగుతూనే ఉంటాయి. మీరు ఆ ఆలయం వైపు ఎటునుంచి చూసినా గుడి గోపురం పైన ఉండే ఆ సుదర్శన చక్రం ఖచ్చితంగా మీ వైపే చూస్తున్నట్లు, మిమ్మల్ని గమనిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అలాగే ఆలయ శిఖరంపైన ఎగిరే జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేక దిశలో ఎగురుతూ ఉంటుంది. ఇదొక అంతుచిక్కని రహస్యం. ఇక పూరి అనగానే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అక్కడి మహాప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఒక్కసారి తింటే చాలు, జన్మ ధన్యమైపోతుందని భక్తుల నమ్మకం. ప్రపంచంలోనే అతిపెద్ద వంటగది ఈ పూరీ ఆలయంలోనే ఉంది. ఆ కిచెన్లో ప్రసాదాన్ని వండే విధానం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 7 మట్టి కుండలను ఒకదానిమీద ఒకటి పేర్చి వంట చేస్తారు. ఆశ్చర్యకరంగా కింద మంటకు దగ్గరగా ఉన్న కుండలో కాకుండా అందరికంటే పైన ఉన్న కుండలో అన్నం ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాతే కింద ఉన్న కుండల్లోని పదార్థాలు ఉడుకుతాయి. ఇది ఎలా జరుగుతుందో నేటికి సైన్స్ కూడా చెప్పలేకపోతుంది. అలాగే ఆ ఆలయానికి రోజుకు 1000 మంది వచ్చినా లేదా లక్షల మంది వచ్చినా వండిన ప్రసాదం ఎప్పుడూ తక్కువ కాదు. అలాగని ఒక్క మెతుకు కూడా వృధా కాదు. ఇదంతా ఆ జగన్నాథస్వామి దయ, ఆయన లీలలు అని భక్తులు విశ్వసిస్తారు. మన హిందూ ధర్మంలోని 4 పవిత్రమైన 4 ధామ్లలో ఈ పూరీ జగన్నాథ ఆలయం కూడా ఒకటి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్లో జై జగన్నాథ్ అని కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.